రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1910 ప్రాంతం గూడూరు మండలంలోని పెమ్మారెడ్డిపాలెం పక్కనే గన్నవరం అనే ఊళ్ళో గ్రంథాలయం ఉండేది. ఓ 15 ఏళ్ల కుర్రాడు గ్రంథాలయం తెరిచింది మొదలు మూసే వరకు అక్కడే కూర్చొని అన్ని రకాల పుస్తకాలు చదివేవాడు. ఒకనాడు ఆ గ్రంథాలయానికి వచ్చిన ఒక శతావధాని గారు ఎవరితోనో మాట్లాడుతూ, కవిత్వం పూర్వజన్మ సంస్కారం ఉంటేనే లభిస్తుంది, చదివితే పండితుడు కావచ్చునేమో గాని కవి కానేరడు అనటం ఎంతో ఆత్మవిశ్వాసం గల ఈ కుర్రవాడి చెవిన పడింది. వెంటనే ఆ కుర్రవాడు, మనిషి ప్రయత్నిస్తే చేయలేనిదేమీ ఉండదు అన్నాడు ఎంతో ధీమాగా. ఆ శతావధాని గారు కుర్రాడి వంక చూసి నవ్వుతూ, ప్రయత్నిస్తే తక్కిన కళలు నేర్చుకోవచ్చు గాని ప్రయత్నించి ఛందస్సు నేర్చుకుని పద్యం రాయలేడు, రాసినా రసం ఉండదు అన్నారు. ఎందుకుండదు, ఉంటుంది అంటూ వాదించాడు ఆ కుర్రాడు. అలా అయితే నువ్వు రాయిరాదటోయ్ అంటూ సంతకాలు చేసే రిజిస్టర్లోంచి ఓ తెల్ల కాగితం చెప్పి ఆ కుర్రాడు ఎదురు పెట్టి పెన్సిల్ కూడా ఇచ్చి రాయ్ అన్నారు. ఆ కుర్రాడు చిన్నప్పుడు వీధిబడిలో చదివిన గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం పద్యాలను మనసులో వల్లించుకుంటూ 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ కాసేపు ఇటు అటు నడుస్తూ ఆలోచిస్తున్నట్లు అభినయించి ఆ కాగితం తీసుకుని, దండము శాస్త్రి ధీమణికి దండము కాళ్య కళావిభూతికెన్ అంటూ రాశాడు. తర్వాత మరి బండి సాగలేదు. దండము శాస్త్రి ధీమణికి దండము కావ్య కళావిభూతికెన్ అంటూ ఆపేశామే అన్నారాయన. కవిత్వం అంటే ఇంతే కదండి అంటూ దబాయించాడు. శతావధాని గారు ఆ కుర్రాడ వంక ఆప్యాయంగా చూస్తూ, నువ్వు కవిత్వం రాస్తే తప్పకుండా నీకు మంచి కవిత్వం వస్తుందోయ్ అంటూ ఆశీర్వదించారు. ఆ కుర్రాడే శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు. అలా ప్రారంభమైంది వారి కవిత్వ జీవనం. ఆత్మవిశ్వాసం, దానికి తగిన పట్టుదల, దీక్ష ఆయనకు జన్మగతం. తర్వాత రోజుల్లో మద్రాసు వెళ్ళి వావిళ్ళవారి పుస్తకాల షాపులో ఛందస్సు పుస్తకాలు కావాలని అడిగి సులక్షణసారం, అప్పకవీయం కొనుక్కొచ్చారు. 1916 నుండి వారి కవితాభ్యాస కాలం ఆరంభమైంది. 1918 నాటికి ఆయన రసజనానందము, స్వప్నాశ్లేషము, ఆహ్లాదజాన్ రాగము, కృష్ణరాయబారం అనే ప్రబంధాలను, నలజాలమ్మ అనే నవీన ప్రబంధాన్ని కూడా రచించారు. తర్వాత వాస్తవము, ఊహ, పడుగుపేకలైన కృషీవరుడు కావ్యాన్ని వ్యవసాయదారుల జీవితాలపై రచించారు. 1926లో రచించిన పానశాల, ఉమర్ ఖయాం రచించిన రూబాయిత్కు స్వేచ్ఛానువాదం. ఈ కావ్యం దువ్వూరి రామిరెడ్డి గారి రచనలన్నింటిలోనూ చాలా పేరు తెచ్చుకుంది. ఆ రోజుల్లో పానశాల కావ్యంలో అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల విశ్రాంత గృహంబు అందు నిరుసంజులు రంగుల వాకిళ్ళు అనే పద్యం నిరంతరం ప్రజల నాలికపై నాట్యమాడుతూ ఉండేది. వీరి రచన ఫలితకేశం అనేది చాలా కాలం విద్యార్థులకు పాఠ్యభాగంగా ఉండేది. ఇంకా జలదాంగన, కడపటి వీడ్కోలు, సీతా వనవాసం, కుంభరాణం, మాధవ విజయం మొదలైన నాటకాలు కూడా వీరు రాశారు. దువ్వూరి వారి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మత్సుకు ఒక రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. మృదుమధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటినీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధుల్ని చేస్తాయి, కళ్ళను అక్షరాల వెంట పరుగు తీస్తాయి. చెప్పవలసిన విషయాలను సూటిగా నాటుకునేటట్లు చెప్పడం వల్ల దువ్వూరి వారి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మక ధోరణిని రేకెత్తించాయి. రామిరెడ్డి గారు 1936లో సతీ తులసి చిత్రానికి రచయితగా సినిమా రంగ ప్రవేశం కూడా చేశారు. చిత్రనళీయం సినిమాకు రచనతో పాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీ దర్శకుడై మొదట తెలుగు కవి అనే ఘనతను సాధించారు. తర్వాత తిరుపతి వెంకటేశ్వర మహత్యం, పార్వతీ పరిణయం చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను రాశారు. చివరగా సీతారామ జననం సినిమాకు మాటలను సమకూర్చారు. 1917లో సిఆర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఒక సభలో రామిరెడ్డి గారికి స్వర్ణ పతకం బహూకరించారు. 1918లో వీరి కావ్యం వనకుమారి విజయనగరం మహారాజా వారి ఆస్థానంలో కావ్య స్పర్ధలో ప్రథమ స్థానం పొందింది.
1929లో విజయవాడ ఆంధ్ర మహాసభ ద్వారా కవికోకిల బిరుదు ప్రదానం జరిగింది. రామిరెడ్డి గారికి శాస్త్రాభిరుచి, జ్ఞానతృష్ణ అపారం. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ఏర్పడిన కొత్తలో జర్మనీ దేశం నుంచి రేడియో విడిభాగాలు రప్పించి చార్టుల సహాయంతో వాటిని కూర్చి క్యాబినెట్లో అమర్చారు. అలా 1930 డిసెంబర్ 15 నాటికి ఒక వైర్లెస్ రిసీవర్ నిర్మించారు. తర్వాత మరో 9 నెలల్లో ఇంకో రేడియో తయారు చేసి నెల్లూరు మున్సిపాలిటీ వారికి బహూకరించారు. కొయ్యతో ఒక విమానం తయారు చేసేందుకు కూడా రామిరెడ్డి గారు ప్రయత్నించారు, కానీ అది సాగలేదు. కవి, విమర్శకులుగానే కాకుండా న్యాయవాదిగా, నాటక రచయితగా, చలనచిత్ర సృష్టికర్తగా, ఒక సాంకేతిక నిపుణునిగా ఇలా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి వారి పేరు సాహితీ పటంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. బహుభాషా కోవిదులుగా సాంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్త తరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి ఆధునిక ఆంధ్ర కవుల్లో ముందు వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 1895 సంవత్సరం నవంబర్ 9వ తేదీన గూడూరులో స్థితిపరులైన ఓ రైతు కుటుంబంలో జన్మించిన రామిరెడ్డి గారు 1947 నవంబర్ 9న స్వర్గస్థులయ్యారు. ఈవేళ కవికోకల శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నివాళులర్పిద్దాం. సెలవు. నమస్కారం.